డీటెయిల్స్ వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీకి అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. వీరంతా ఇవాళ సాయంత్రం డీసీసీ అధ్యక్షుల ఎంపికపై ఏఐసీసీ పెద్దలతో సమావేశం కానున్నారు. డీసీసీల ఎంపికతో పాటు జూబ్లీహిల్స్ బైపోల్, స్థానిక సంస్థల ఎన్నికలు, మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అధిష్టానం పెద్దలతో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. డీసీసీల ఎంపిక విషయంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన 22 మంది ఏఐసీసీ పరిశీలకులు 35 డీసీసీ అధ్యక్షుల నియామకానికి 3 పేర్ల చొప్పున జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపించారు. ఈ జాబితాపై అధిష్టానం ఇవాళ తుది నిర్ణయం తీసుకోనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఇక ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ కోర్ కమిటీకి అధిష్టానం నుంచి ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు డీసీసీ నియామకం ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? రైతు వెన్నెల తెలంగాణకు సంబంధించి కూడా డీసీసీల నియామకానికి సంబంధించి కూడా తుది దశకు చేరుకుంది. ఇక దీనిపైన ఈరోజు ఇందిరాభవన్లో 3 గంటలకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. సమావేశంలో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ఏఐసిసి నేతలంతా కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో 35 జిల్లాలకు సంబంధించి కూడా డీసీసీలకు సంబంధించిన నివేదికను అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఏఐసిసికి అందించడం జరిగింది. 22 మంది అబ్జర్వర్లకు సంబంధించి కూడా ఈ 35 జిల్లాలో వారం రోజుల పాటు పర్యటించారు. ప్రధానంగా ఆశావాహుల నుంచి కూడా బల సంబంధించి కూడా నివేదికను సిద్ధం చేశారు. ఒక్కొక్క జిల్లాను ఏఐసిసికి పంపడం జరిగింది. ఇక మొత్తంగా కూడా ఆ పేర్లకు సంబంధించి పిసిసి చీఫ్ మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్తో పాటు నేతల అభ్యర్థికి సంబంధించి చేస్తే పార్టీకి బలోపేతం హరీష్, అయితే ఏదైతే కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత గొడవల గురించి ఇటు అధిష్టానం వద్ద ప్రస్తావించే అవకాశం ఉందంటారా? ఈసీసీలకు సంబంధించిన కూర్పు కావచ్చు, అలాగే ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా, అలాగే మంత్రివర్గ విస్తరణ పైన పూర్తిగా ఈ అంశాలపైన కూడా ఈ రోజు ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి ఇక గెలిచే అవకాశాలు, అలాగే ప్రచారానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకు ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు, అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు ఏఐసిసికి వివరించనున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా డీసీసీలకి సంబంధించి కూర్పు అనేది కూడా ఫైనల్ దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కూడా 3 పేర్లను అధిష్టానానికి పంపించడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకి సంబంధించి కూడా మొత్తం మీద 35 జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క జిల్లా నుంచి 3 పేర్లను అధిష్టానానికి పంపించడం జరిగింది. ఇక్కడ ఈ రోజు అక్కడ సంబంధించి కూడా ఆ జిల్లాకి సంబంధించి ఎవరు ప్రభావితం చేశారు, పార్టీ కోసం ఎవరు కష్టపడి పనిచేశారు, పార్టీ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి పథకాలకు సంబంధించి కూడా ఎవరు ప్రజల వరకు డోర్ టు డోర్ వాళ్ళకు తీసుకెళ్లారు, పార్టీ కోసం పార్టీకి సేవలు అందిస్తూ ఎవరు కృషి చేశారు, వీటన్నిటికీ సంబంధించి కూడా మొన్న నివేదిక సైతం కూడా తీసుకున్నారు. ఒక 1-to-1 గా ఆశావాహులతో కూడా ఏఐసిసి పరిశీలకులు మాట్లాడారు. ఆ నివేదికను మొత్తం అధిష్టానానికి అందించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ సమావేశంలో పూర్తిగా ఈ నివేదికను ఈ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మంత్రుల ముందు ఉంచుతారు. ఆ నివేదిక సంబంధించి కూడా ఒక్కొక్క జిల్లాకి 3 పేర్లు ఉన్నాయి. మీ ఒపీనియన్ కి సంబంధించి కూడా ఎవరైతే అక్కడ డీసీసీకి సంబంధించి కూడా అలాట్ చేస్తే ఇక రాబోయే ఎన్నికలు కావచ్చు, పార్టీ బలోపేతంతో పాటుగా
స్థానిక సంస్థల ఎన్నికల పూర్తి స్థాయిలో ప్రభావితం చేయగలడు. ఈ అంశాలపైన కూడా మీ ఒపీనియన్, అభ్యర్థి పైన మీ ఒపీనియన్ ఏంటి అని కూడా తెలుసుకుంటాం. తర్వాత మరోసారి మరోసారి కూడా ఈ అభ్యర్థికి సంబంధించి ఆశావాళ్ళు లిస్టు పెద్దగా ఉన్నది కాబట్టి ఒకవేళ అక్కడ ఏఐసిసికి సంబంధించి కూడా మరో వేరే అభ్యర్థికి సంబంధించి కూడా అక్కడ పాజిటివ్ గా ఉంటే ఆ అంశాలన్నిటి మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో చర్చించి అక్కడ సంబంధించి కూడా పిసిసి అధ్యక్షునికి సంబంధించిన ఆ అభ్యర్థికి సంబంధించిన నియమించేందుకు సిద్ధంగా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 35 జిల్లాలకు 3 పేర్లతో కూడిన నివేదికను ఏఐసిసి పరిశీలకులు ఇచ్చారు. ఈ రోజుకు సంబంధించి కూడా ఒపీనియన్ తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భాగంగా ఇటు అధిష్టానం ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా? అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రైట్, ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇన్ఛార్జ్ మంత్రులుగా నియమించారు. 3 ఇన్ఛార్జ్ మంత్రులతో పాటుగా దాదాపుగా 13 మంది కార్పొరేషన్ చైర్మన్లను జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ గా నియమించారు. అక్కడ బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీకి సంబంధించిన కార్యాచరణ కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు, అలాగే డోర్ టు సంబంధించి కూడా క్యాంపెయిన్ కావచ్చు, అలాగే ఏదైతే ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి కూడా ఉదయం నుంచి రాత్రి వరకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా డోర్ టు డోర్ తీసుకెళ్తున్నారు వివరిస్తూ అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, రైతులకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే నిరుద్యోగ సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ కావచ్చు, మిగతా హైదరాబాద్ కి సంబంధించి కూడా స్పెషల్ అథారిటీ హైదరాబాద్ స్పెషల్ ఫండ్ కేటాయించడం కావచ్చు, జూబ్లీ హిల్స్ కి సంబంధించి కూడా మొన్న అంటే 100 కోట్లలో కూడా శంకుస్థాపన పనులు నిర్వహించడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా చెప్తూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా ఏఐసిసి అగ్రనేతలకు వివరించే అవకాశం ఉంది. దాంతో పాటుగా క్యాంపెయిన్లు ప్రచారాలకు సంబంధించి కూడా ఏఐసిసి అగ్రనేతలను ఆహ్వానించనున్నారు. ఎవరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ప్రచారాలకు కూడా ఏఐసిసి పెద్దలతో పాటుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి కూడా ఆహ్వానించేందుకు ఈ రోజు ఏఐసిసి సమావేశంలో కూడా ఈ అంశాలను ఏఐసిసి దృష్టికి తీసుకెళ్తారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు రిజర్వేషన్ అంశానికి సంబంధించి మొన్న కేబినెట్ లో చర్చ జరిగింది. 42% రిజర్వేషన్ కి సంబంధించి కూడా పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి, లేదంటే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాలా, లేదంటే సుప్రీంకోర్టులో మరోసారి దీనిపైన రిట్ పిటిషన్ దాఖలు చేయాలా, లేదంటే గవర్నర్ రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్లుకు సంబంధించి కూడా ఆమోదం వరకు వెయిట్ చేయాలా. మొత్తంగా ఈ అంశాలన్నిటిపైన కూడా మొన్న కేబినెట్ లో చర్చ జరిగింది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా హైకోర్టుకి సంబంధించిన 2 వారాల గడువు ఉన్నది కాబట్టి ఆ తీర్పు తర్వాత ఎన్నికలకు వెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని 7వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించి కూడా ఏఐసిసి పెద్దలతో చర్చిస్తారు, వాళ్ళకి సంబంధించిన సూచనలు తీసుకుంటారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్లాలని కూడా అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత స్థానిక సంస్థల వెళ్లేందుకు అధిష్టానం సూచిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా దానికి ముందు డిసిసిల ప్రకటన ఉండబోతుంది. డిసిసిల ప్రకటన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లబోతున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా డిసిసిలకు సంబంధించి తీసుకుని, ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇంపాక్ట్ అంతా డిసిసిల పైన ఉంటది. గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో కూడా పార్టీ బలోపేతంతో పాటుగా స్థానిక సంస్థలో గెలిపే లక్ష్యంగా వెళ్లాలంటే డిసిసిల ప్రాధాన్యత ఉంటది. కాబట్టి ముందుగా ఈ కూర్పు తర్వాత స్థానిక సంస్థలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి అన్ని అంశాలను ఏఐసిసి ముందుంచుతుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు భవిష్యత్ కార్యాచరణ కూడా పిసిసి ఖరారు చేయనున్నది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.